బాల్యం అంటేనే పక్షుల స్వేచ్ఛగా ఎగరాల్సిన వయసు. ఆటలు పాటలు చదువులతో గడపాల్సిన ఆ పవిత్రమైన దశలో కొందరు పిల్లలు మాత్రం పొట్టకుటి కోసం వీధుల్లో పోరాడాల్సి వస్తుంది. అలాంటి ఒక హృదయాలను తాకే దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమాజం ఆలోచన విధానాన్ని ప్రశ్నిస్తుంది. ఆ వీడియోలో ఒక చిన్న బాలుడు మహాత్మా గాంధీ వేషధారణలో రోడ్డుపై కనిపించాడు. ఒంటి నిండా వెండి రంగు పూసుకొని, గుండ్రని కళ్ళజోడు ధరించి, తలకు రంగులు వేసుకొని ఒక సజీవ విగ్రహంలా రోడ్డు పక్కన నిలబడ్డాడు. అది ఏ స్కూల్ ఫంక్షనో కాదు, కేవలం 4 డబ్బులు సంపాదించి ఆకలి తీర్చుకోవటం కోసం ఆ చిన్నారి వేసుకున్న వేషధారణ అది. చుట్టూ ఉన్న జనం అతడిని ఒక వింతన చూస్తూ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు తప్ప ఆ వెండి రంగు వెనుక దాగున్న నిస్సహాయతను ఎవరూ గమనించలేదు. ఆ అబ్బాయి కూడా జనం డబ్బులు ఇస్తారనే ఆశతో కనురెప్ప కూడా వాల్చకుండా నిశ్చలంగా నిలబడి తన పాత్రను పోషిస్తూ ఉంటాడు. కానీ సమాజంలోని పెద్దలు గుర్తించని ఆకలిని అక్కడికి వచ్చిన ఒక చిన్న అమ్మాయి కనిపెట్టింది. ఆ బాలుడి దీన స్థితిని చూసి చలించిపోయిన ఆ పాప తన చేతిలోని బండారాన్ని అతనికి తినిపించడానికి ప్రయత్నిస్తోంది. మొదట ఆ బాలుడు కదలకుండా విగ్రహంలాగే ఉంటాడు. తాను కదిలితే ప్రజలు డబ్బులు ఇవ్వరేమోననే భయం ఒకవైపు, కడుపును నలిపేస్తున్న ఆకలి మరోవైపు అతడిని వేధిస్తాయి. చివరికి ఆకలి ముందు ఏ పాత్రైనా తలవంచాల్సిందే కదా. ఆ చిన్నారి పదే పదే బతిమలటంతో ఆకలిని తట్టుకోలేక ఆ బాలుడు అకస్మాత్తుగా నోరు తెరిచి ఆమె చేతిలోని ఆహారాన్ని ఆతృతగా అందుకున్నాడు. ఈ ఒక్క దృశ్యం చూసేవారి కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. ప్రపంచమంతా అతనితో ఫోటోలు దిగటంలో బిజీగా ఉంటే మాత్రం ఒక చిన్నారి మాత్రం అతన్ని ఆకలిని గుర్తించింది అనే సందేశంతో ఉన్న ఈ వీడియో బాల కార్మిక వ్యవస్థ, పేదరికంపై మన కళ్ళు తెరిపిస్తుంది. ప్రతి బిడ్డకు అందమైన బాల్యం దక్కాలనే ఆకాంక్షను ఈ కథనం గుర్తు చేస్తుంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.